Hi, నా పేరు మణికంఠ మోత్కూరి. ఐఎమ్ ఫ్రమ్ లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దిస్ ఈజ్ మై టీమ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే, సో ఈ రోజున ప్రతి ఒక్క పేరెంట్, స్టూడెంట్ అందరూ కూడా ఫోకస్ ఒకటే అండి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి బ్రాంచ్లో ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే అయితే సిఎస్సి తీసుకోవాలా, ఈసీఈ తీసుకోవాలా, సిఎస్సిలో అయితే ఏఎంఎల్ తీసుకోవాలా, డేటా సైన్స్ తీసుకోవాలని ఎన్నో కన్ఫ్యూజన్స్తో ఉన్నారు. ఫర్ దాట్ టీవీ9 అండ్ క్యాప్ కన్సర్న్స్ వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఆ వివరాలు తెలుసుకోవడానికి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే కనుక, సో వీ టీచ్ టెక్నాలజీ ఫ్రమ్ ద 4 year ఫర్ ద 4 years ఫ్రమ్ ద డే 1 అండి. అంటే ఒక స్టూడెంట్కి రేపటి నాడు ఇండస్ట్రీలో ఎలాంటి స్కిల్ అయితే కావాలో, ఎలాంటి టూల్స్ అయితే టెక్నాలజీస్ యూస్ చేయాలో, ఆ టూల్స్ని అండ్ ఆ స్కిల్స్ని మేము డే 1 నుంచి స్టూడెంట్స్కి 4 yearsగా ఒక స్ట్రక్చర్డ్ కరికులంలో టీచ్ చేస్తున్నాం. అండ్ ఇది టీచ్ చేయడానికి కావాల్సిన మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో 10 to 15 yearsగా ఈ టెక్నాలజీ మీద వర్క్ చేసి ఆ స్టూడెంట్స్కి ఒక మెంటర్ లాగా ప్రతి డే గైడెన్స్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తూ ఉంటారండి. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ 40 to 50+ ఇండస్ట్రీ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇండస్ట్రీ రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ప్రజెంట్ మార్కెట్లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లాగా వీళ్ళు కొన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేయడం కానీ, వెబ్సైట్స్ క్రియేట్ చేయడం కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారండి. అండ్ అలాగే ప్రతి స్టూడెంట్కి కూడా సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ పొందే ఆపర్చునిటీ మేము ఇస్తున్నాం సార్. ఇది కూడా ఎలా అంటే ప్రతి ఒక్క స్టార్టప్స్లో కానీ, ఒక బెటర్ ఎస్టాబ్లిష్ అయిన ఒక పెద్ద కంపెనీలో కానీ ఆ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. సో దట్ స్టూడెంట్ నేర్చుకున్న స్కిల్ని ఆ ఇంటర్న్షిప్స్లో ప్రూవ్ చేసుకొని ఇంటర్న్షిప్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాడు అన్నమాట. సో ఇలా 4 yearsగా టెక్ నేర్చుకుంటాడు, అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాడు, ఇంటర్న్షిప్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకుంటాడు. అలాగే ఫౌండర్స్తో, స్టార్టప్స్తో పనిచేయడం వల్ల ఒక కొత్త అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఆంటర్ప్రెన్యూర్ ఎలా అవ్వాలనే ఐడియాలజీ కూడా ఫోర్త్ ఇయర్లోనే అతను క్లియర్గా తెలుసుకొని బయటకు వస్తాడండి. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈస్. థ్యాంక్ యూ.